హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై క్రియేషన్స్ ఐషు ప్రవీణ్. హాయ్ అండి అందరికీ. నేను ఈ వీడియోలో స్మాల్ కిచెన్ అరేంజ్మెంట్ చేసుకున్నానండి. ఇక్కడ నాకు సెల్ఫ్స్ చాలా తక్కువ ఉన్నాయి, సో నా కంఫర్ట్గా ఉండేలా అరేంజ్ చేసుకున్నాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా కదా, ఆ వీడియోలో చూపించే వ్రాపర్స్ ఉంటాయి కదండి, అవి ఫ్రిడ్జ్లో మనం పెడతాం కదా, ఫ్రిడ్జ్ వ్రాపర్స్ ఉంటాయి కదా, నేను ఓల్డ్ ఉన్న ఫ్రిడ్జ్ వ్రాపర్స్ని అలా అరేంజ్ చేసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేపాటికి కిచెన్ అయితే చాలా చిన్నగా ఉంది. అలానే నేను కొన్ని డెకరేట్ ఐటమ్స్ కూడా చేసుకున్నాను. ఈ ప్లేస్ అయితే మాత్రం నేను ఎంటీగా పెట్టేస్తానండి, ఎందుకంటే యూటెన్సిల్స్ క్లీన్ చేసేటప్పటికి యూజ్ అవుతుందని చెప్పేసి. అయితే ఒకవైపు స్టోరేజ్ బాక్సెస్లో దేవుడికి సంబంధించిన వస్తువుల్ని పెట్టుకున్నాను, అలానే క్లాత్స్ పెట్టుకున్నాను. ఒకవైపు వచ్చేసి వాల్కి ఒక హోల్డర్ పెట్టేసి అందులో కన్నయ్యని పెట్టాను. అలా డెకరేట్ చేశాను అనమాట. డౌన్ సైడ్ అయితే రైస్ కుక్కర్ పెట్టాను అండ్ ఫ్రిడ్జ్ కవర్తో డెకరేట్ చేశాను. ఈ బాక్స్ చూపిస్తున్నా కదా, ఆ బాక్స్లో అయితే నేను దేవుడి వస్తువులు పెట్టేసుకున్నాను. ఇక్కడ హోల్డర్ ఉంది కదా, ఆ హోల్డర్లో కన్నయ్యని పెట్టేసి డెకరేట్ చేశాను అనమాట. సో అలానే డెకరేట్ చేశాను. ఇంకా ఓల్డ్ వెజిటేబుల్ ప్యాడ్స్ ఉంటాయి కదా, సో వాటిని కూడా సింపుల్గా పెయింటింగ్ వేసి అలా డెకరేట్ చేశాను అనమాట. ఇక్కడ నేను స్టాండ్ తీసుకున్నానండి. నాకు 31x30, ఐ థింక్ 31x30 ఇంచెస్ ఉంటుంది ఆ స్టాండ్ అయితే. సో అలా దాన్ని స్టిక్ చేసేసి మొత్తం అన్ని బాసన్లన్నీ అందులోనే పెట్టేసాను అనమాట. ఇంకా ఓల్డ్ వెజిటేబుల్ ప్యాడ్స్ ఉంటాయి కదా, వాటి మీద పెయింటింగ్స్ వేసుకున్నాను. ఇక్కడ బాక్సెస్ కనబడిస్తున్నాయి కదా, ఆ బాక్సెస్ అన్నిటికి కూడా ఇక్కడ ఏముందని చెప్పేసి వాటిని స్టిక్ పెన్తో స్టిక్ చేశాను. ఈ బాక్స్ ఇది సెల్ఫ్ అయితే నాకు 31 ర్యాక్ మొత్తం 31x30 ఇంచెస్ పడిందండి. అలానే ఇక్కడ చూడండి, మై కిచెన్ అండ్ ప్యాడ్ ఉంది కదా, ఆ ప్యాడ్ అయితే వెజిటేబుల్ది ప్యాడ్ అనమాట. సో అది యూటెన్సిల్ స్టాండ్ అలా నేను అరేంజ్ చేసుకున్నాను. ఇంకా ప్యాన్స్ ఉన్నాయి, అవి ఓల్డ్వి, సో అలా డెకరేట్ చేశాను. మ్యాట్స్ ఉన్నాయి కదా, ఫ్రిడ్జ్ కవర్స్ అనేవి, ఫ్రిడ్జ్ మ్యాట్స్ అన్నిటినీ కూడా అలా అరేంజ్ చేసుకున్నాను. మనీ ప్లాంట్ని కూడా ఒక సైడ్కి పెట్టేసానండి. ఇది నా కిచెన్. అలానే నెక్స్ట్ వీడియోలో హాల్ అండ్ కిచెన్ అండ్ గార్డెన్ వీడియో సెండ్ చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్, బీ కేర్ఫుల్.